హాయ్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎండోమెట్రియల్ పాలిప్స్. అంటే షార్ట్గా చెప్పాలంటే గర్భసంచిలోకి కండ పెరగడం అంటాం. నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. సో ఎప్పుడు రిమూవ్ చేయాలి ఈ ఎండోమెట్రియల్? దాన్ని ఏమంటారంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారు. ఎప్పుడు రిమూవ్ చేయాలి అంటే ప్రయర్ టు ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు, ఎందుకంటే మనం ఎక్కడైతే పిండాన్ని పెడతామో అదే సైట్లో ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఎండోమెట్రియం ఇంప్లాంట్ చేసినప్పుడు దే ఇంటర్ఫియర్ విత్ ఇంప్లాంటేషన్, అంటే మనకు సక్సెస్ అనేది ఇంటర్ఫియర్ అవుతాయి. కాబట్టి ఆ కండిషన్స్లో, లేదు పేషెంట్స్ ఈస్ హ్యావింగ్ హెవీ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, సివియర్ అబ్డామినల్ పెయిన్, ఇలాంటి కండిషన్స్లో ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి రిమూవ్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 సెంటీమీటర్, బెటర్ టు గో ఫర్ రిమూవల్. అండ్ ఇఫ్ నీడెడ్ అంటే లైక్ ఏజింగ్ వైజ్ చూసుకొని అది బయోప్సీకి పంపించడం కూడా మంచిది. థ్యాంక్ యూ.